సార్ ఈ 35 ఏళ్ల శాస్త్రి గారి సాహితీ ప్రస్థానంలో ఒక వ్యక్తిగా, ఒక లిరిక్ రైటర్గా ఆన్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ సమ్మరైజ్ చేయాలంటే క్రిష్ మాటల్లో సముద్రం అండి. దాని సముద్రం గురించినో ఇఫ్ వి స్టార్ట్ టాకింగ్ ఇట్ ఏది చెప్పినా సరే తక్కువ అయిద్ది అన్నమాట. బేసికల్గా ఈజ్ లెజెండరీ పర్సన్, ఫిలాసఫర్, గైడ్ అన్నమాట. నేను ఆయన చనిపోయిన తర్వాత కూడా మాటలు టీవీలో అడుగుతూ ఉంటే కూడా నేను ఏ మాట మాట్లాడినా తక్కువైపోద్దని. ఇప్పుడు ఇంత గురించి పాటల గురించి ఇంత చెప్పాను. ఆయన రాసిన అప్పుడు మా మధ్య జరిగిన కన్వర్జేషన్స్ రాసిన దాంట్లో నేను ఇప్పుడు కవర్ చేసింది నాట్ ఈవెన్ 1%. సో మాటల్లో పెట్టేంత శక్తి నాకు నిజంగా లేదన్నమాట. అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ టు పుట్ సీతారామ శాస్త్రి గారు 30 ఆయన గురించి నేను పెట్టేంత స్థాయి శక్తి నాకు లేదు. సీతారామ శాస్త్రి గారి గురించి మీరు చెప్పినది వాస్తవం కావచ్చు, కానీ యు ఆర్ బీయింగ్ టూ హంబుల్ టు సే దట్. సరే, రియల్లీ తెలిసి మాట్లాడుతున్నాను నేను. అది అంటే నేను ఏది చెప్పినా కూడా చాలా వదిలేసినట్టు. దట్ విల్ బి ఎ స్టేట్మెంట్, రైట్? మీరు అడుగుతుంది ఇప్పుడు నేను స్టేట్మెంట్గా చెప్తున్నాను. సో ఆ స్టేట్మెంట్లో నేను ఎంత చెప్పినా సరే ఒక సముద్రం అంతా మిగిలి ఉంటుంది అన్నమాట. నేను చాలా దగ్గరగా చూసి చెప్తున్నాను యాక్చువల్గా. నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఇవాళ మీ కాన్వర్జేషన్ తర్వాత సీతారామ శాస్త్రి గారి మాటలు, ఆయన పాటలు కాదు, ఆయన సిద్ధాంతము, ఆయన జీవన విధానానికి దర్శకుడిగా ప్రతిరూపం అంటే క్రిష్ అని అనిపించింది నాకు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. I mean, it's from bottom of my heart. That's what I felt today. And I never saw a director talking so much about lyrics with such passion. And ఆ భాష మీద కమాండ్ కానీ, మీరు చెప్పాలనుకున్నది కానీ ఎంత స్పష్టంగా చెప్పుంటే బాబాయ్ కూడా అంత స్పందించారు అనిపిస్తుంది. ఆయనకి చాలా దగ్గరైన మనిషి సార్, అన్ని రకాలుగా, వ్యక్తిత్వంలో, కథలో, కళాకారుడిగా. నాకు తెలిసి అదే సీతారామ శాస్త్రి గారి సిద్ధాంతాలకి దర్శక రూపంలో అంటే ఈ జనరేషన్లో మీరు అనిపిస్తుంది. శాస్త్రి గారు లేకుండా నా సినిమా ప్రయాణం సాగుతున్నప్పుడు కృష్ణమందే జగద్గురు సినిమాలో ఆయన రాసిన సేమ్ లైన్స్ నా ఫేవరెట్ లైన్స్ అన్నమాట. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరిన దందలేని నిరాశలో అనగారిపోతే, బుసలు గొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లైన్స్ యాక్చువల్లీ. అదేవిధంగా నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఈ కార్యక్రమం కూడా అంత ఈజీ కాదు. ఇది తెలుగు జాతికి అవసరమైంది. అట్ ద సేమ్ టైం ఆయనకు అతి గొప్ప నివాళి. ఐ హోప్ దిస్ విల్ బి సూపర్ సక్సెస్ఫుల్. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నదంతా చాలా గొప్పగా చేస్తారని ఆశిస్తూ, ఆయన బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉంటాయని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your time. We are honored to have you, sir. Thank you so much.